ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించిన అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ తేజస్వి సూర్య బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాను ఇండియాను విడగొట్టినటువంటి పద్ధతుల్లో ఆంధ్ర తెలంగాణను విడగొట్టారని, అంతకంటే దారుణంగా విడగొట్టారని చెప్పి అసందర్భంగా వ్యాఖ్యానాలు చేశాడు. ఈ రెండు రాష్ట్రాల మధ్య మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అట్లాగే డీలిమిటేషన్కు సంబంధించినటువంటి అంశాల మీద చర్చను పక్కదారి పట్టించేటటువంటి వైఖరిలో మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వెంకయ్య నాయుడు కానీ, సుష్మా స్వరాజ్ కానీ, బీజేపీ నాయకులు కానీ మా మద్దతు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఉత్సవాలు జరుపుకున్నారు. మరి అలాంటప్పుడు పాకిస్తాన్ను ఇండియాను విడగొట్టినట్టుగా చేసినప్పుడు ఎందుకు ఉత్సవాలు జరుపుకున్నారు? ఆనాడు దాన్ని సమర్థించి ఈనాడు ఎందుకు దాన్ని తప్పుపడుతున్నారు? మోడీ కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే అవమానాలు చేస్తున్నాడు. ఏ సందర్భం దొరికినా విద్వేషాలు రెచ్చగొట్టడం, రెండు నాల్కల ధోనితో వివరించడం, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి వైఖరి బీజేపీ కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వాళ్ళు కూడా స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉండి బీజేపీ తరఫున ఆ రకంగా బీజేపీ వ్యాఖ్యానం రాష్ట్రాన్ని ఏర్పడ్డదాన్ని వ్యతిరేకిస్తుంటే, ఆహ్వానిస్తుంటే వీళ్ళు స్పందించడం లేదు. అంటే వీళ్ళ వైఖరి ఏంటి? అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఆనాడు పాకిస్తాన్ అప్పుడు చనిపోయారు చాలామంది, ఇప్పుడు దీని గురించి అనే తప్పుదారి పట్టించేటట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అనేది విషయం పట్ల బీజేపీ వైఖరి ఏంటో రెండు నారికల ధోరణి ఒకటి కనపడుతుంది. రాష్ట్రం ఒకటి మాట్లాడుతుంది, దేశంలో ఉండే వాళ్ళు ఒకటి మాట్లాడతారు. ఈ రకంగా మాట్లాడేటటువంటి వైఖరిని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఇప్పటికైనా సరే బీజేపీ క్షమాపణ చెప్పాలా, తేజస్వి సూర్య మాట్లాడినటువంటి దాన్ని వెంటనే ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీజేపీ కూడా దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.